వీటన్ న్యూస్ కి స్వాగతం. హైడ్రా కమిషనర్ రంగనాథ్ బుధవారం మధ్యాహ్నం దమ్మాయిగూడ చెరువును తనిఖీ చేశారు. దమ్మాయిగూడ, అంబేద్కర్ నగర్ తదితర ప్రాంతాల నుంచి మూడు వైపులా చెరువును ఆక్రమించుకొని అక్రమంగా చేపట్టిన ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. చెరువులో ఇళ్ల నిర్మాణం అక్రమంగా జరిగినట్లు నిర్ధారించి ఇళ్ల యజమానులకు నోటీసులు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. చెరువులో ప్లాట్లు చేసి అమ్మకాలు జరిపారనే కమిషనర్ దృష్టికి రావడంతో ప్లాట్లు చేసి అమ్మకాలు జరిపిన వ్యక్తులపైన క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని చెప్పారు. అనంతరం చెరువు పక్కన కార్మిక నగర్ వద్ద చెరువులో కొంత భాగాన్ని ఆక్రమించి మట్టితో నింపి చదును చేసిన స్థలాన్ని కూడా హైడ్రా కమిషనర్ పరిశీలించారు. ఆక్రమణదారులపైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. చెరువులో ఆక్రమణాలతో కొద్దిపాటి వర్షాలకు చెరువు నిండి ఓవర్ఫ్లోతో పలు కాలనీలు జలమయమవుతున్నాయని చైర్పర్సన్ ప్రణీత, కౌన్సిలర్ రమేష్ గౌడ్ హైడ్రా కమిషనర్ దృష్టికి తీసుకొచ్చారు. హైడ్రా కమిషనర్ పర్యటనలో హైడ్రా అధికారులు, రెవెన్యూ, దమ్మాయిగూడ మున్సిపాలిటీ అధికారులు పాల్గొన్నారు. స్టోరేజ్ చేస్తారు, వర్షం రాగానే తెంపుతారు, వర్షం నీళ్ళని జనాలు అనుకుంటారు, ఆ కళ్ళను చూసి గుర్తుపడతారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళకి ఇది చెప్తాను. సరేనమ్మా, ఇప్పుడు ఈ అన్ని చెరువులు కడితే అందరికి అవసరం ఇలా అన్ని చేయాలి. చేస్తే కనుక టెంపుల్ ఎక్కడ ఉంది? టెంపుల్ చర్చి సార్ నీళ్ళలో అది కూడా అంటే అది మనం కాదు సార్, మళ్ళీ దమ్మాయి కూడా ఇక్కడ చిన్న దర్గా ఉంది. ఇది జవాన్ నగర్, అది దమ్మాయి. ఇది అతనికి కేసు కూడా ఫైల్ చేశాను సార్. బట్ ఇది డివల్యూషన్ చేస్తే ముందు ఒక చిన్న దర్గా ఉంది. మనం కొంచెం ప్రొసీజర్గా ఇలా అన్ని చేయాలి. చేస్తే కనుక టెంపుల్ ఎక్కడ ఉంది? టెంపుల్ చర్చి సార్ నీళ్ళలో అది కూడా అంటే అది మనం కాదు సార్, మళ్ళీ దమ్మాయి కూడా ఇక్కడ చిన్న దర్గా ఉంది. ఇది జవాన్ నగర్, అది దమ్మాయి.